సరస్వతీ నది మరియు దృషద్వతి నదుల మధ్యలో ఉన్నటువంటి ఈ బ్రహ్మావర్త దేశం బ్రహ్మతత్వంతో పవిత్ర ప్రదేశంగా, పావన దేశంగా, పుణ్యభూమిగా, దేవతల నివాసంగా, సృష్టి యొక్క అద్భుత సౌందర్యంగా, ఋషుల భూమిగా మనకు చెప్పబడుతోంది. సింధు నది మరియు వితస్తా నది మరియు అసిక్ని నది మరియు ఐరావతి నది, విపాస నది, సుతుత్రి నది, ఈ నదులు వీటి పేర్లు సప్త సింధు అని మనకు ఋగ్వేదంలో చెప్పబడుతుంది. అంటే 7 నదులన్నమాట. సప్త సింధవ అని ఋగ్వేదంలో చెప్పబడినటువంటి ఈ 7 నదులు సింధు నది, వితస్తా నది అంటే